తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. ఎవరెవరు వస్తారు అనేది కంప్లీట్‌గా తెలియదు కానీ ఎవరు వస్తారు, ఎందులో నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన 8 సీజన్స్‌లో సెలబ్రిటీస్ కాకుండా నార్మల్ పీపుల్స్ ఎవరైనా వచ్చారా అంటే వచ్చారు. ఇద్దరు వచ్చారు. సీజన్ 2లో గణేష్ అండ్ సీజన్ 7 నుంచి పల్లవి ప్రశాంత్. ఆయన విన్నర్ కూడా అయ్యాడు. అయితే సీజన్ 2లో వచ్చిన గణేష్ కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక చిన్న గుడ్డు కోసం ఒక పెద్ద గొడవ చేసి, ఆ పెద్ద కాంట్రవర్సీ చేసి, కౌశల్తో కానీ తనిష్తో కానీ గొడవ పడి తన గ్రోతింగ్ లైన్ ని తనే కట్ చేసుకున్నాడు. దాని తర్వాత బయట చాలా పెద్ద గొడవలు అయ్యాయి సెలబ్రిటీస్ కి, నార్మల్ పీపుల్స్ కి. అప్పటి నుంచి నార్మల్ పీపుల్స్ ని బిగ్ బాస్ కు పిలవాలంటే భయపడింది బీబీ మేనేజ్మెంట్. మరి మన గణేష్ ఏం చేస్తాడు అంటే విశాఖపట్నంలో రేడియో మిర్చిలో పనిచేస్తాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా అవకాశం రావడంతో తన సెల్ఫ్ ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన కారణంగా కొన్ని యుద్ధాలే జరిగాయి. మినీ యుద్ధమే జరిగింది. సో దాని తర్వాత మరి కామన్ పీపుల్స్ బిగ్ బాస్ లోకి రారు అని అనుకున్నాం అందరం కూడా. కానీ సీజన్ 7 లో ఒకడు వచ్చాడు, పల్లవి ప్రశాంత్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని. చాలా మంది కూడా ట్రోల్ చేశారు పల్లవి ప్రశాంత్ ని. అయినా సరే మన పల్లవి ప్రశాంత్ విన్ అయితే అయ్యాడు. అయితే మన పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. 2020లో మన కరోనా టైంలో టిక్ టాక్ వచ్చింది కదా, ఆ టైంలో మన పల్లవి ప్రశాంత్ కొంచెం వింతగా వీడియోస్ చేయడం, ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా అరవడం అన్ని చేస్తూ తన స్టైల్లో అతను వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఆయనకు ఒక డ్రీమ్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలి, తన సెల్ఫ్ని ప్రూవ్ చేసుకోవాలి, అది ఇది అని. 2021 ఎండింగ్ నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. అన్న బిగ్ బాస్కి వెళ్ళాలన్నా, ఒక్క అవకాశం అన్నా, అది ఇది అనేసి చాలా వీడియోస్ చేశాడు. దగ్గర ఒక 1K వీడియోస్ అయితే చేశాడు. బిగ్ బాస్కి వెళ్ళాలన్నా, ప్లీజ్ అన్న మీ అందరు సపోర్ట్ కావాలి, అది ఇది అని. అండ్ సీజన్ 6లో ట్రై చేశాడు కానీ అవకాశం రాలేదు. కానీ ఆడియన్స్కి అవకాశం వచ్చింది. అంటే నాగార్జున గారు హోస్ట్ చేస్తారు కదా సాటర్డే అండ్ సండే, ఆ టైంలో ఆడియన్స్ ఉంటారు కదా, అక్కడ కూర్చునే అవకాశం మన పల్లవి ప్రశాంత్కి లభించింది సీజన్ 6లో. దాని తర్వాత అలాగ తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని సీజన్ 7కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు, ఫైనల్గా విన్నర్ అయ్యాడు, తన సెల్ఫ్ని ప్రూవ్ చేసుకున్నాడు, ఆడియన్స్ మనసును గెలుచుకున్నాడు. ఇకపోతే మన సీజన్ 9 గురించి మాట్లాడుకుంటే కన్ఫర్మేషన్ కంటెస్టెంట్ ఎవరంటే బ్యాంకాక్ పిల్ల. ఈవిడ ప్రముఖ యూట్యూబర్. ఆవిడ బ్యాంకాక్లో ఉంటూ వీడియోస్ చేస్తూ ఉంటది. 2014 కానీ 15లో కానీ ఈవిడ స్టార్ మహిళకు కూడా వెళ్ళి అక్కడ విన్నర్ గా గెలిచింది. ఇంకా అప్పటి నుంచి ఈవిడకి మామూలు ఫాలోయింగ్ అయితే లేదు. కానీ మన బిగ్ బాస్ మేనేజ్మెంట్ వల్ల దాదాపు 2022 నుంచి ఈవిడ అడుగుతున్నారు బిగ్ బాస్ కి రావాలి అని. ఈవిడ ఫైనల్ గా ఇప్పుడు డేట్స్ ఇచ్చింది. సో ఈవిడైతే కన్ఫర్మేషన్ అయిపోయినట్టే బిగ్ బాస్ సీజన్ 9లో. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే మా టీవీలో ఒక షో వస్తుంది, అదేంటంటే కిల్లర్ బాయ్స్ అండ్ కిల్లడీ లేడీస్. అందులో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన టీమ్ లో ఇద్దరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ కి అయితే పంపిస్తారండి సీజన్ 9కి. మరి ఆ షో ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ రావచ్చు. మరి ఆ షో కోసం మీలో ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 1st వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. మరి బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి.